మంచి టైం దొరికితే చాలు. మంచి సాంగ్‌తోని దుల్లగొట్టేయొచ్చు. అదే విధంగా అక్కడ మన 'ఎస్ఎస్ రాజమౌళి' గారు గూడా ఒక మంచి సాంగ్‌కైతే డాన్స్ చేశారనమాట. ఇదేం ఫస్ట్ టైమ్ గాదు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే ఎప్పుడు గూడా ఒక మంచిగా డాన్స్ చేయడానికి, ఒక మంచిగా అందులోని హ్యాపీనెస్‌ని పంచుకోవడానికైతే మన 'ఎస్ఎస్ రాజమౌళి' గారైతే ముందే ఉంటారనమాట. సో, తెలుసు అతని నుంచి ఎలాంటి మూవీస్ వస్తాయో. సో, అలాంటి వ్యక్తి ఈ విధంగా డాన్స్ చేశాడంటే కొంతమంది నమ్మరు. కానీ ఇదే నిజం అనమాట. మొన్న 'ఎంఎం కీరవాణి' చిన్న కొడుకైన 'శ్రీసింహకి' ఎంగేజ్‌మెంట్ అయితే జరిగింది. సో, ఆ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లోనైతే మన బాలకృష్ణ ఛీ! 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 ఎవరండి? అదే మన రాజమౌళి గారు. రాజమౌళి గారు రీసెంట్‌లీ చాలా మంది ఈ సాంగ్ అయితే డాన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు తెలుసు కదా! సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలనైతే మన 'శ్రీసింహ' మ్యారేజ్ అయితే అది కూడా ఎక్కడనుకున్నారు? దుబాయ్‌లో చేసుకుంటున్నారు ఈ మన మ్యారేజ్‌నైతే. సో, ఖచ్చితంగా అక్కడ కూడా ఈ విధంగా సందడి చేస్తాడు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మనకు తెలుసు కదా! మన రాజమౌళి గారి నుంచి ఎటువంటి ఎలివేషన్స్ మూవీస్ వస్తుంటాయో. సో, ఆ ఎలివేషన్స్ తగ్గట్టుగానే మనిషి ఉంటాడా? లేకపోతే సింపుల్‌గా ఉంటాడా? అంటే చాలా మంది సింపుల్‌గా ఉంటాడనే చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు చూసిన ఈ ఘటన బట్టి. సో, మీరు ఆ వీడియో చూడకపోతే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి వెళ్లి చూసుకోండి. ఖచ్చితంగా సరే నేనైతే సర్ప్రైజ్ అయిపోయాననమాట. అది కూడా ఏ సాంగ్ ఏసాడంటే 'లంచ్‌కొస్తావా' అని సాంగ్ ఉంది కదా! 'అమ్మ నాన్న తమ్ములమ్మాయి' ఆ సాంగ్ అయితే వేయడం జరిగింది. రాజమౌళి గారు వారి సతీమణితోనైతే వేశారు. చాలా అయితే ఇంట్రెస్టింగ్‌గా చూడడానికైతే చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది భయ్యా. ఎందుకంటే చుట్టూ లైటింగ్ అదే విధంగా మధ్యలో డాన్స్ చేయడం అయితే చాలా చాలా బాగుంది. మరి మీరేమనుకుంటారు? ఒకవేళ మీరు ఇంకా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది భయ్యా. మరి ఆ సాంగ్ అయితే. సాంగ్ పక్కన పెట్టండి. అందులోనే వేసే రాజమౌళి గారి స్టెప్పులైతే ఇరగదీసేసారనమాట. సో, తెలుసు కదా! రాజమౌళి గారు, కీరవాణి గారు ఎంత దగ్గర బంధువులో ఈ విధంగా వాళ్ళందరూ రిలేషన్ కలవడంతోని ఆ విధంగా వెళ్లి వేయడం అయితే జరిగింది. సో, మీరేమనుకుంటున్నారు? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా ఫాలో అయిపోండి. అలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికైతే ట్రై చేస్తాను.